నమస్కారం సార్, ఏసీపీ రాజుని మాట్లాడుతున్నాను. చెప్పండి రాజు గారు. నాయుడిని ఇప్పుడే అరెస్ట్ చేసి లోపల వేశాను సార్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. ఈ విషయం కమిషనర్ గారికి చెప్పద్దు. నాయుడికి ఏ మనుషులు అవసరమో వాళ్లే అక్కడికి వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు కొద్దిగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే చాలు. ష్యూర్ సార్, నాకు మీ ఆశీర్వాదం ఉంటే చాలు. నమస్కారం సార్, రండి రండి. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఏముందండి, పార్టీ ప్రెసిడెంట్ గా చెప్పిన తర్వాత సెలవు ఓపెన్ చేయి. నరికేయండి రా, ముక్కలు ముక్కలుగా నరికి అవతల పారేయండి. ఏంటి చేతులకు సంఖ్యలు లేవని ఆశ్చర్యపోతున్నారా? మీరు వచ్చే ముందు నేనే తీసేశాను, ఎందుకంటే మిమ్మల్ని చంపాలి కదా. రాజు, ఇంత మోసం చేస్తావా? నోరు ముయ్యండి రా గుట్లేస్. ఎవరిదిరా మోసం? ఒక ఆడపిల్లకు అన్యాయం చేసింది చాలక 10 మందికి ఉపయోగపడే మనిషిని చంపుదాం అనుకుంటున్నారా? మా డిపార్ట్మెంట్ లో వెధవలు ఉండొచ్చు, లంచగొండులు ఉండొచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారా. నాయుడు, తెల్లారిపోతుంది, నువ్వు టకటకా కానిస్తే ఓ పని అయిపోద్ది. నేను వెళ్ళి ఇరానీ చాయ్ రెడీ చేయిస్తా. మనం పోలీసు వాళ్ళం అయి ఉండి ఇలా చేయడం న్యాయమా సార్? అలా చేయకపోవడమే అన్యాయం రా. ఈ పని ఎప్పుడో చేసుంటే అడవుల్లో మందు పాత్రలు పెట్టి బలి తీసుకునేవాళ్లే గుండెల్లో పెట్టుకుని ఆరాధించేవాళ్ళరా. అప్పుడు ఇంకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఇది త్రిబుల్ కరెక్ట్ సార్. ఎక్కడ వాడు చంపేశాడు. నాయుడు ఎక్కువ. సిగరెట్ అయ్యేలోపు పని అయిపోవాలి నాయుడు. నాయుడు, వద్దు నాయుడు, వద్దు నాయుడు.
మమ్మల్ని చెప్పండి నాయుడు. నాయుడు వద్దు నాయుడు, వద్దు నాయుడు, మమ్మల్ని చెప్పండి నాయుడు. నాయుడు నాయుడు మీ మారిపోయారు నాయుడు, నమ్ము నాయుడు, మా మాట నమ్ము నాయుడు. నీ చెల్లెలు అన్నపూర్ణ మీద ఒట్టు, నీ చెల్లెలు అన్నపూర్ణ మీద ఒట్టు నాయుడు, ఒట్టు నాయుడు, చెప్పరా? మీ చెల్లెలు అన్నపూర్ణ మీద ఒట్టు నాయుడు, మమ్మల్ని వదిలే నాయుడు, ప్లీజ్ నాయుడు. నాయుడు మమ్మల్ని చెప్పొద్దు నాయుడు. తప్పు చేశాం, ఎన్నో మోసాలు చేశాం, మమ్మల్ని క్షమించు నాయుడు. పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని వదిలేయి నాయుడయ్యా. మీ చెల్లెల్ని అలా చేయమని మేము చెప్పలేదు, మాకేం తెలియదు నాయుడు. అవును నాయుడు, అవును నాయుడు. మీకు తెలిసినా తెలియకపోయినా నా చెల్లెలికి అన్యాయం చేశాను. ఇప్పటికైనా నేను చెప్పినట్టు చేస్తే నా చెల్లెలి పగను కూడా మర్చిపోతా. నువ్వేం చేయమంటే అది చేస్తాం నాయుడు. చెప్పు నాయుడు. మీరు బయట ఉండి మళ్ళీ ఇలాంటి పాపాలు చేసే ఆలోచనలు రాకుండా శాశ్వతంగా జైల్లోనే ఉండాలి. మీ వల్ల చనిపోయిన వాళ్ళందరికీ మనిషికి 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అప్పుడు క్షమిస్తా. ఇప్పుడే కమిషనర్ దగ్గరికి వెళ్ళి లొంగిపోతాం నాయుడు. నీతిమంతుడు అనిపించుకున్నావు నాయుడు, బాగుంటావు. కానీ వాళ్ళని వదలటం కరెక్ట్ కాదేమో. అయ్యా కమిషనర్ గారు, బాంబ్ బ్లాస్టింగ్ కి మేమే కారణం. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల చొప్పున ఇచ్చేస్తాం. చచ్చేదాకా బెయిల్ కూడా ఆడకుండా జైల్లోనే ఉంటాం. అవును సార్. మీకు పుణ్యం ఉంటది, మమ్మల్ని మళ్ళీ జైల్లో తోయించండి సార్. ఏమిటండి, ఎవరికైనా భయపడి కాదు సార్, మా తప్పు తెలుసుకుని సార్ 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 ముందు మమ్మల్ని అర్జెంట్ గా లోపల వేయండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. జరగాలి. నిజంగా చెప్తున్నారా? తిరుపతి వెంకటేశ్వర స్వామి, అల్లా, యేసు మొదలుకొని ఇండియాలో ఉన్న చిన్న చితక మొత్తం అందరి దేవుళ్ళ మీద ఒట్టే చెబుతున్నాం. మమ్మల్ని జైల్లో పెట్టండి సార్. ప్లీజ్ సార్. ఎస్. ఏమిటి, ఎక్కడ? ఐ సీ. ఐఎమ్ సారీ టు సే యూ, మీ బామ్మర్ది నరేషన్ చంపేశారు. వాడు ఒక వెదండి, చావుకు చేస్తాడా సార్? ఇంకా ఆలస్యం చేయదు సార్, మమ్మల్ని తొందరగా జైల్లో పెట్టేశారు సార్. వీళ్ళని సబ్ జైలుకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏరా, పార్టీ ప్రెసిడెంట్ తోనే గేమ్స్ ఆడతావా? నీ అంతు చూస్తాన్రా. ఏంట్రా నువ్వు చూసేది? నా తొక్క, నా ఏక. ఇంకా మాట్లాడితే అక్కడక్కడ మెరిసిన తెల్ల బొచ్చు కూడా పీకలేవు. లూజ్గా మాట్లాడేవో షూట్ చేయను, షూతో కొట్టి కొట్టి చంపేస్తాను. రాజు, క్షమించండి సార్. నాయని పట్టుకుని స్టేషన్లో పెట్టాక ఈ సాలేగాడి మీకు ఇన్ఫార్మ్ చేయొద్దని చెప్పి నాయని చంపడానికి స్టేషన్ మీదకి గుండాలను పంపించాడు సార్. తప్పంతా నీలో పెట్టుకుని మా మీదకి వస్తాడరా కుత్తే. ఒక పార్టీ ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా వాడు అలా మాట్లాడుతుంటే తోలుబొమ్మలాట చూస్తున్నారా? శివరామయ్య గారు, మీరొక పార్టీ అధ్యక్షుడిగా ప్రవర్తించి ఉంటే మా వాళ్ళు మిమ్మల్ని గౌరవంగానే చూసుండేవారు. సీన్ ఇంకా అర్థం కాలేదు అంకల్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితోనే ఉంది. ఆయన నో ప్రాబ్లం. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. పదండి అంకల్. బాడీస్ వెంటనే పోస్ట్ మార్టంకి పంపించండి. ఎస్ సార్. నాయుడు ఎక్కడ? నాయుడు ఎక్కడా? ఇప్పటికైనా చెప్పండి రా, నాయుడు ఎక్కడ? మమ్మల్ని చంపిన నాయుడు గురించి చెప్పరా? నీకు సాగు మూడి అన్నపూర్ణ హోటల్కి వచ్చావు. ఒక్కసారి అడుగుతున్నాను, నాయుడు ఎక్కడ? చెప్పాం కదరా చెప్పమని. అన్నపూర్ణని చంపినప్పుడే నీ చావు ఖాయమైంది. అన్నపూర్ణని చంపి నిన్ను నాయుడు చంపుతాడు. ఓకే ఓకే, చెప్పరా? ఎలా చెప్పరో నేను చెప్పిస్తాగా.
రేయ్, వీళ్ళ బట్టలు ఊడదీయండ్రా. ఒరేయ్, ఒరేయ్, చచ్చినోళ్ళారా? వదలండి. ఒరేయ్. తీయండ్రా, తీయండి. నాయుడు, ఎక్కడున్నా బయటికి రా. ఏయ్, నీ వాళ్ళ పరిస్థితి చూడవా? బయటికి రా. ఏయ్, ఇప్పటికైనా నాయుడు గురించి చెప్పారంటే ఊడిన బట్టలు ఏం కర్మ. చి 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 చి. ఏకంగా పట్టు చీరలే లోపలికి పంపిస్తాను. ఒరేయ్, పట్టు చీరలే కాదురా, 7 వారాల నగలు అందరికి దిగెత్తినా సరే ఒక్కరు కూడా నాయుడు గురించి చెప్పరా. ఎదవ నా కొడుక. ఏయ్! నోరు మూయరా. రేయ్, చెప్పారంట్రా. వీళ్ళని ఎలాగ దాకెళ్ళి నడి రోడ్డు మీద నిలబెట్టండి. చూస్తారేట్రా, ఏ సైడ్ రా.
వదిలే ప్లీజ్. నన్ను చంపదు. అక్కడ నీ అన్న రూపాయికి రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తున్నాడు. ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను. చంపేరా, చంపే, చంపే. నాయుడు ఆగు. నాయుడు నా మాట విను ప్లీజ్ స్టాప్ ఇట్. సార్ వద్దు సార్, నా ఆయన షూట్ చేయదు సార్. ఆయన మంచివాడు సార్, నా మాట వినండి సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సుశీలత, నాకు మాట ఇవ్వండి. అన్నపూర్ణని జాగ్రత్తగా చూసుకోండి. నాయుడు బాడీని ఎవరికి అప్పగించాలి సార్? మనకు తెలిసినంత వరకు ఇతనికి దగ్గర బంధువులు ఎవరు లేరు. ఉన్న చెల్లెలు కూడా మొన్నే పోయింది. ఎలక్ట్రికల్ కమిషన్ పంపించేయడమే అదే బెటర్ సార్. ఆగండి. మా నాయుడికి ఎవరు లేరనుకొని ఈ రకంగా తగలబెడతారా? అదేమైనా అనాథ సేవ అనుకున్నారా? ఆయనకి ఎవరు లేరని మిషన్ లో తగలబెడతారా? నాయుడికి ఎవరూ లేరనుకునే ఇలా చేసామమ్మా. మీరంతా ఆయన దగ్గర పనిచేసేవాడే కదా. ఎవరు చెప్పారు సార్ ఆయనకి ఎవరు లేరు? ఆయన రక్త సంబంధికుడు ఉన్నాడండి. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడండి. ఏమిటి, నాయుడికి సొంత తమ్ముడు ఉన్నాడా? అవునండి, ఆయనకు తమ్ముడు ఉన్నాడు, వెంకటాద్రి నాయుడు. సారీ మిస్టర్ వెంకటాద్రి నాయుడు, మీరున్నారని తెలియక. పర్వాలేదు సార్, నేను రాజస్థాన్లో జాబ్ చేసుకుంటున్నాను. విషయం తెలియగానే వెంటనే బయలుదేరి వచ్చాను. సారీ వెంకటాద్రి నాయుడు. ఇట్స్ ఓకే సార్. బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిక్ష యజమానస్య భాత్ర్యం. పేరు చెప్పండి అయ్యా. అన్నపూర్ణ. అన్నపూర్ణ నామధేవస్య ప్రతి సంవత్సరేకమృతాక్ష నామశ్రేయార్థేన అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారైవటై చైవ సప్తైతే మోక్షదాయక. నీలాంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడూ బ్రతికుండాలన్న ఆశతోనే నిన్ను చంపినట్టు డ్రామా ఆడాల్సి వచ్చింది నాయుడు. మీరు నిజంగానే మా నాయన్ని చంపేశారని మేము ఎంత బాధపడ్డామో తెలుసా? కోట్లాది మంది జనంలో ఇలాంటి మంచి వాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు. వాళ్ళని కూడా దూరం చేసుకుంటామా? నాయుడిని బ్రతికించుకోవాలని ముందుగానే నిర్ణయించుకుని మేము మంచి వాళ్ళంతా చనిపోయి విగ్రహాలుగా మారి సమాజంలోని పాపాలను చూస్తూ నుంచుండిపోతారు. నువ్వు అలా విగ్రహంలా మారడం మాకిష్టం లేదు నాయుడు. మిస్టర్ నాయుడు, చట్టాల్లోనూ శాసనాల్లోనూ చాలా లొసుగులు చూస్తున్నాం. వాటిని కొందరు దుర్మార్గులు వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటుంటే చూస్తూ బాధపడ్డాం. కానీ అవి నీలాంటి మంచివాడికి ఉపయోగపడ్డాం. నిజంగా చాలా సంతోషం. నీ మంచితనంతో కలిపి నువ్వు పెట్టే రొట్టె కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు నాయుడు. వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చు. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ నాయుడు. భగవంతుడు నీకు ఇంకో 10 మందికి ఉపయోగపడే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను.
గో హెడ్ గ్రేట్ మ్యాన్.